భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా షూటర్ని కాల్చి పారేస్తారా కొడుక అంటూ తెలుగు సినిమా లెజెండ్ లో విలన్ను ఉద్దేశించి హీరో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆయన అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే డైలాగ్ ను ఇదే పారామీటర్ లో అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి ఓ దేశాధినేత అంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇప్పుడు అచ్చం అలాంటి పవర్ఫుల్ లైన్ ను రియల్ రాజకీయ వేదికపై వినిపించాడు ఓ దేశాధినేత. మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఇక భయపడే రోజులు పోయాయంటూ ప్రపంచ దేశాలను సుంకాల పేరుతో భయపడుతున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశాధినేత నిప్పులు చెరిగారు. ఆయన ఎవరూ కాదు, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాజియో. అలాగే డాలర్ ఆధిపత్యం ముగింపు దశలో ఉందని, ట్రంప్ బెదిరింపులకు ప్రపంచ దేశాలు భయపడవని తీవ్ర స్వరంతో అన్నారు. ప్రపంచానికి ఒకే చక్రవర్తి అవసరం లేదని, ఇక నుంచి అమెరికా ఆధిపత్యం చెలాయించలేదని పరోక్షంగా ట్రంప్కు లూలా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రతిరోజు ప్రపంచ దేశాలను భయపడుతూ సుంకాలను పెంచుతానంటూ ట్రంప్ చేసే హెచ్చరికలకు ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటూ వణికిపోతున్నాయి. ట్రంప్కు తిక్కరేగినప్పుడల్లా ఏ క్షణంలో ఏ ట్యాక్సులు పెంచుతారోనని ప్రపంచ దేశాల అధ్యక్షులు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే ట్రంప్ మాత్రం వికృతానందం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఇక భయపడే రోజులు పోయాయంటూ ప్రపంచ దేశాలను సుంకాల పేరుతో భయపడుతున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై లూలా నిప్పులు చెరిగారు. నువ్వు భయపడితే భయపడే వాడిని కాదు అనే స్థాయిలో పవర్ఫుల్ లైన్ ను రియల్ రాజకీయ వేదికపై వినిపించాడు బ్రెజిల్ దేశాధినేత. డాలర్ ఆధిపత్యం ముగింపు దశలో ఉందని, ట్రంప్ బెదిరింపులకు ప్రపంచ దేశాలు భయపడవని తీవ్ర స్వరంతో ఉన్నారు. ప్రపంచానికి ఒకే చక్రవర్తి అవసరం లేదని, ఇక నుంచి అమెరికా ఆధిపత్యం చెలాయించలేదని పరోక్షంగా ట్రంప్కు లూలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Nem acho que eu deveria comentar, porque eu não acho uma coisa muito responsável e séria um presidente da República de um país do tamanho dos Estados Unidos ficar ameaçando o mundo através da internet. Não é correto. Sabe? Ele precisa saber que o mundo mudou. Sabe? Nós não queremos imperador. Nós somos países soberanos. Se ele achar que ele pode taxar, os países têm o direito de taxar também. Existe a lei da reciprocidade. Eu acho muito equivocado e muito irresponsável um presidente ficar ameaçando os outros em redes digitais. Nem acho. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అడిషనల్ ట్యాక్స్ విధానాలతో ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలమైపోయింది. అయితే ట్రంప్ విధానం మారలేదు. అయితే అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10% సుంకం విధిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ఈ బెదిరింపులపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాజియో లూలా డిస్వా ఘాటుగా స్పందిస్తూ ట్రంప్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నీ భయాలు ఇక నాతో పనికిరావు అంటూ భీకర స్వరంతో అంగీకరించారు. నీ బెదిరింపులకు ఇక ఏమాత్రం భయపడడం అవసరమైతే డాలర్ని కూడా పక్కన పెడతాం, ప్రత్యామ్నాయం తీసుకొస్తామంటూ అమెరికా అధికారం ముందు తల వంచే దేశాధినేతలకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న ప్రపంచం మునుపటిలాగా ఉన్న ప్రపంచం కాదు. మనం ఏ చక్రవర్తి ఏ పాలనలోనూ లేం. ప్రపంచ దేశాలు స్వతంత్రంగా ఉన్నాయి. సార్వభౌమకారాన్ని తాకట్టు పెట్టే రోజులు పోయాయంటూ ట్రంప్ లూలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రపంచం శాతం పాలకుడిని తోసిపుచ్చిందని, ఇక నుంచి ఏ దేశం కూడా మీ ముందు తల వంచదన్న స్థాయిలో లూలా స్పష్టం చేశారు. ట్రంప్ చేసే ఒక్క ట్వీట్తో ప్రపంచ దేశాల గుండెల్లో వణుకు పుట్టించే రోజులు ఇప్పుడు బ్రిక్స్ కూటమిలో పనిచేయవంటూ తేల్చి చెప్పారు. ట్విట్టర్లో వణికించే నాయకత్వానికి, హస్తవ వాణిజ్య విప్లవానికి మధ్య తేడా ఏమిటో లూలు స్పష్టంగా చెప్పారు. డాలర్ ఆధిపత్యం ముగింపు దశలో ఉందని లూలా పరోక్షంగా ప్రకటించారు. ఇది క్రమంగా జరగాల్సిన మార్పు. సభ్య దేశాల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరి. వాటికి తగ్గట్టు చర్యలు తీసుకునే శక్తి ప్రపంచ దేశాలకుందని లూలా స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ సుంకాలు విధిస్తే మిగతా దేశాలు కూడా చూస్తూ ఊరుకో. అంతే స్థాయిలో అదే హక్కు ప్రపంచ దేశాలకుందని ధీటైన హెచ్చరిక చేశారు. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిసి ముందుకు వెళ్లాలని అంటూ బ్రిక్స్ దేశాలకు కీలక సూచనలు చేశారు. దీంతో ఇక నుంచి ట్రంప్ బెదిరింపులకు ప్రపంచ దేశాలు భయపడవని, ప్రపంచానికి ఒకే చక్రవర్తి అవసరం లేదని లూలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మీడియాతో లూలు మాట్లాడుతూ బ్రిక్స్ లక్ష్యం ఎవరిని ఎదుర్కోవడం కాదని స్పష్టం చేశారు. మేము ప్రపంచాన్ని తిరగరాయాలనుకోవడం లేదు, కానీ ఎవరో ఒకరు తమ జ్ఞాపక శక్తి కోల్పోయి చక్రవర్తిగా మళ్లీ రాజ్యం చేసేందుకు ట్రై చేస్తే మా గొంతు వినిపించకుండా నిశ్శబ్దంగా ఉండదు. అది ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందని అంగీకరించారు. అయితే లూలా వ్యాఖ్యలు అంత ఘాటుగా ఉన్న ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, దక్షిణాఫ్రికా మాత్రం ఇంకా సాఫ్ట్గానే స్పందించాయి. కానీ సుంకాలను ఆయుధంగా వాడటం మానుకోండి అని చైనా హితవు పలికింది. భారత్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే లూలా మాటల్లో ఇది ఒక దేశాధినేతకు మరో నేత ఇచ్చిన హెచ్చరిక మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ప్రపంచ వైడ్ సంస్థకు ఇచ్చిన పునాది గుర్తింపు.